ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునందు మీ అందరికి వందనాలండి. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఆదికాండము 3వ అధ్యాయము మరి పశువుని చూసుకుంటే అక్కడ మనకు ఆదాము అవ్వ కనపడతారండి. ఆదాము అవ్వ దేవునితో సహవాసం చేసినప్పుడు ఎంతో చక్కగా ఉన్నారండి, ఎంతో సంతోషంగా ఉన్నారండి, ఎంతో ఆనందంగా ఉన్నారండి. మరి ఇంత సంతోషాన్ని ఇంత ఆనందాన్ని దుష్టుడు చూడలేకపోయాడండి. దుష్టుడు ఏదో విధంగా వీరిని విడదీసేద్దాం, దేవుని నుండి వేరుపరిచేద్దామని దుష్టుడు ఆలోచిస్తుంది. అయితే ఇక్కడ ఈ చెట్ల ఫలంలో ప్రతిదీ కూడా మీరు తినండి, ఈ ఫలాన్ని బట్టి మీరు తినొద్దని దేవుడు చెప్తే ఆ ఫలం దగ్గరికే దుష్టుడు రప్పించాడండి. ఎవరిని? అవ్వని. ఆదామైతే వినడని అవ్వని రప్పించాడు. అవ్వ ఏం చేసింది? ఇది నిజమా అందండి. ఏది నిజము? మీరు తినచ్చో దేవతల వల్ల అయిపోతారు. ఎంత దురాశ కలిగిందండి అవ్వకే, ఎంత దురాశ వచ్చింది చూసారా? మీరు దేవుడి కంటే ఎక్కువైపోతాడు. దేవుడే చేశాడు వీళ్ళని, అయితే దేవుడి కంటే ఎక్కువైపోతాడంటే దురాశ వచ్చేసిందండి. ఇప్పుడు దేవుడి కంటే ఎక్కువైపోవాలి మనం అని దురాశ వచ్చేసింది. దేవుడు చేస్తే దేవుడు చేశామని కూడా మర్చిపోయి దేవుడి కంటే ఎక్కువైపోవాలని దురాశ కలిగిందండి. చూసారా? దేవునితో సహవాసం పోగొట్టేసుకున్నారా? ఆ పండు తిన్న వెంటనే దేవుడితో సహవాసం పోయిందా? మహిమ స్వరూపం నుంచి తొలగిపోయారండి. ఇప్పుడు అపవాదికి ఏమొచ్చింది? ఆనందం వచ్చేసింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈయన చెడగొట్టేసాడో అపవాదికి ఆనందం వచ్చేసింది. అయితే అపవాదిని ఏమన్నా క్షమించాడా? అపవాదిని మరి పాకుతో అన్నాడు. అపవాదికి ఎవరు చోటు ఇచ్చారు? సర్పం చోటు ఇచ్చింది. అవునా? సర్పాన్ని కూడా శిక్ష వేసాడు, ఇక్కడ అవ్వకు కూడా శిక్ష వేసాడు. మరి ఆ శిక్షను తప్పించగలిగాడు దేవుడు అంటే తప్పించలేడు. ఎవరి శిక్ష కాళ్ళే బాజులు. మరి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది కదా.